ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. నక్షత్రాల సిరీస్ చేస్తున్నామండి మనం. అవునండి. చిత్తా నక్షత్రంకి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఆన్ యావరేజ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ మినిమం క్వాలిటీస్ అందులో నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. అవునండి. అలాంటివి ఉన్నాయి అందులో. అవును. అందులో నాకు కొన్ని కలిసినవి కూడా ఉన్నాయి అనిపించింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఈ నక్షత్రం ఇంపార్టెన్స్ ఏంటి? సో ఈ నక్షత్రం మనం దీనికి ముందు మనం పూర్వ పాల్గొని నక్షత్రం గురించి చెప్పుకున్నాం. అది వచ్చేప్పటికి ఒక మంచానికి ముందు కాళ్ళు అనమాట. ఈ నక్షత్రం దానికి కంటిన్యూస్ నక్షత్రం అని చెప్పాలన్నమాట. రెండు కలిపి ఒకటే కేటగిరీ ఒకేలాగా ఉంటాయి, కాకపోతే పార్ట్స్ అనమాట. ఇది వచ్చేప్పుడు ఉత్తర పాల్గొని నక్షత్రం ఉత్తర అని అంటారు అనమాట. మనకు వాడుక భాషలో ఉత్తర నక్షత్రం అంటారు. ఇది వచ్చేప్పటికి మంచం సేమ్ నాలుగు కోళ్ళు ఉన్నట్లు ఇది వచ్చేప్పటికి వెనక పక్క అంటే బ్యాక్ మనం తల పెట్టుకుంటాం కదా, ఆ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మంచం సగం నుంచి బ్యాక్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. రెండు వచ్చేప్పటికి బెడ్ ఆఫ్ స్టార్ ఆఫ్ ప్యాట్రోనేజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పోషణను కలిగించే నక్షత్రం ఇది. అంటే మనం రాత్రిపూట నిద్రపోతూ ఉంటాం, బాడీ బొడ్డు దగ్గర నుంచి కింద కొంత రిలాక్సేషన్ కొన్ని పార్ట్స్ ఉంటాయి, బొడ్డు దగ్గర నుంచి పైన వచ్చేటప్పటికి తల గుండె కొన్ని పార్ట్లు వర్క్ చేస్తూ ఉంటాయి. మనం నిద్రపోయేటప్పుడు అన్ని భాగాలు రిలాక్స్లో ఉంటాయి, ఒక భాగం మాత్రం రిలాక్స్ ఉండదు, అది హార్ట్. మనం నిద్రపోతున్నా చేస్తున్నా దాని పని చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నట్టు బ్లడ్ తీసుకుంటుంది, పంప్ చేసి మళ్ళీ బయటకు వదులుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ఉత్తర నక్షత్రం కూడా అలానే ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ అండ్ పీపుల్ వాళ్ళు. ఒక మనిషికి ఒక గుండె ఎలానో మనకి సొసైటీ కానండి నేచర్లో వాళ్ళు అంత ఇంపార్టెంట్ అండ్ పీపుల్ అనమాట. వాళ్ళు గుండె ఎలా మనకి ఒక పోర్షన్ బ్లడ్ సర్క్యులేట్ చేస్తూ మనకి రిజ్యునేట్ చేస్తూ ఉంటుందో వీళ్ళు కూడా అలానే ఉంటారండి. చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటారనమాట ఉత్తరా నక్షత్రం. అలా కాకుండా ఇది ముహూర్తాలకి చాలా ఇంపార్టెంట్ అయిన నక్షత్రం అనమాట. రోహిణి ఉత్తరాత్రయం అంటారు. ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, తర్వాత ఉత్తర పాల్గొని, ఈ ఉత్తర నక్షత్రాలు కలిసిన ఈ 4 నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు అనమాట. ఇవి ఫిక్స్డ్ నక్షత్రాలు అంటారనమాట. మన ఆఫీస్ కూడాను 4th ఫ్లోర్ మోరార్లెస్ నేను ఇదే నక్షత్రంలో చెప్పినట్టు గుర్తు మీకు ఉత్తర. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇది 19th డేట్ అవునవును చేసిన టయానికి ఉత్తర పాల్గొని కానీ ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర కానీ ఏదో మొత్తానికి ఉత్తర ఉంది. అది ఫిక్స్డ్ నక్షత్రం కింద చూపిస్తుందన్నమాట. 4 ఇంపార్టెంట్ అయిన నక్షత్రాలు రోహిణి, ఉత్తరాభద్ర, ఉత్తరాషాఢ, ఉత్తర ఉత్తమం అని చెప్పేసి ఒక ప్రోవెర్బ్ అనమాట. తన జోడు రోహిణి అనమాట. సో ఇది వచ్చేటప్పటికి బెడ్ ఆఫ్ ప్యాట్రనిజం, పోషణ ఇస్తుంది అనమాట. మీరు పై ఆఫీస్ని ఎందుకు ఆ నక్షత్రాలు పెట్టాలంటే ఆ ఆఫీస్ మీకు పోషణ ఇవ్వాలి, అది రిప్రజెంటేషన్ అనమాట. ది పవర్ ఆఫ్ అక్యుములేషన్, సెక్యూరిటీ, భరోసా అండ్ భద్రత అని కూడా అంటారు అనమాట. భద్రతని ఇస్తుంది, భరోసాని ఇస్తుంది. ఎప్పుడు భరోసా ఇస్తాను, నేను ఉన్నాను, పో, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్. అంతేకాకుండా మనం భద్రతను కూడా ఇస్తాను, సెక్యూరిటీ కూడా ఇవ్వాలని. ఏదో హార్ట్కి దగ్గరగా ఉన్న నక్షత్రంలో ఉంది సార్. అవునండి. భద్రతనిచ్చేది అంటే ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ కోరుకుంటాను. ప్రొటెక్షన్ అండి. అందుకని భరోసా భద్రత అన్ని ఒక 2 టర్మ్స్ పెట్టండి. నేను సింపుల్గా ఉంటాను అనమాట. ఎంత భద్రత అంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని పెంచాలండి, వాళ్ళని భద్రతగా పెంచాలి, పోషణ ఇవ్వాలి. వాళ్ళు మనకి ఇప్పుడు డబ్బులు ఏమి ఇవ్వరు, కొంతకాలం వాళ్ళని వాళ్ళు మన దగ్గర ఉండి పెంచి చదువులు ఇప్పించి మ్యారేజ్ అయ్యి వాళ్ళు అప్పటిదాకా మనం పోషించాలి కదా. అవును. అట్లా మనకి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఆర్గనైజేషన్కి వస్తారు, వచ్చిన వెంటనే ఏం రాదు. మనం చూడండి కాంటెక్చువల్ టాపిక్ మనం అదే మాట్లాడుకున్నాం, ఇది షూట్ స్టార్ట్ అవ్వకముందు. వాళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతకాలం కూడా షెల్టర్ ఇవ్వాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. వాళ్ళు మళ్ళీ మనకి రీప్రొడక్టివ్ వచ్చే టయానికి వచ్చేటప్పటికి మనం అప్పటిదాకా హోల్డ్ చేయగలగనమాట. సో అలాంటి శక్తి ఉన్న నక్షత్రం ఈ నక్షత్రం అండి. ఎంతకంటే ఎక్కువ చెప్పడం అనేది నాకు చేత కాదు, బట్ దిస్ బెస్ట్ వే ఐ ట్రై టు పుట్ ఇట్. సో మనం ఉత్తర పాల్గొని నక్షత్రంలో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది చాలా బాగుందండి. ఇది దైవజ్ఞ విలాసం అనే ఒక పురాతన గ్రంథం నుంచి 1500 సంవత్సరాల క్రితం రాసిన ఒక గ్రంథం అండి. 1500 సంవత్సరాలు 1500 సంవత్సరం 15 వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అప్పుడు చెప్పారు మన మహర్షులు మహానుభావులు అప్పుడు చెప్పారు. శ్లోకం బాగుంది సార్. దాతా దయాళు స్వజనే సుశీల విశాల కీర్తి సుమతి ప్రధాన ధీరో నరో హ్యంత మృదు స్వభావ తర్వాత స్యాధుతార ఫల్గునీక ప్రసూతి. నైస్ అండి, మాకంటే మీరే బాగా చదివేస్తారు. ఏంటి సార్ మీనింగ్ ఇది? దానికి వచ్చేటప్పటికి వాళ్ళు దాతా దయాళు స్వజనహే అంటే వాళ్ళని నమ్ముకొని ఉన్న జనులు ఎవరైనా బంధువులు కానీ మిత్రులు వాళ్ళని ఎవరినైనా నమ్ముకొని ఉంటే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళకి దయాగుణాన్ని చూపిస్తారు.
అది ఫస్ట్ దాని మీటింగ్. సుశీల మంచి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటారు. విశాల కీర్తి మంచి విపరీతమైన కీర్తి ప్రదేశాలు ఉంటాయి. విశాల అంటే లాంగ్ బ్రాడ్ హొరైజన్ అన్నట్లు అంత కీర్తి ప్రదేశాలు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ నృమతి ప్రధాన అంటారు, అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్, అందుకని మోస్ట్లీ నేను ఎప్పుడు హ్యాండ్తో రాసుకుని వస్తాను అనమాట. స్క్రిప్చర్స్ ఎక్కడో ఏదో దాంట్లో నేను మళ్ళీ రీవర్క్ చేసి చేత్తో రాసుకుని వస్తాను. ఇక్కడ నృపతి ప్రధాన అంటే మంత్రుల్లో ప్రధాన మంత్రులు, ఎగ్జిక్యూటివ్లో సిఇఓస్, డైరెక్టర్లో ఎండీస్, మేనేజింగ్ డైరెక్టర్స్. అట్లా అంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళు రారాజులు అంటారు చూడండి, ఆ టైప్ ఉంటుంది చూడండి. సో ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు బై డిఫాల్ట్ దే ఆర్ ది లీడర్స్. ఓకే, ఆ శ్లోకం ప్రకారం అంతే కదా. నృపతి అంటే ఉన్నతుల్లో ఉన్నతమైన వాళ్ళు అనమాట, రాజుల్లో మహారాజులు, డైరెక్టర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్స్లో టాప్ ఎగ్జిక్యూటివ్స్, అట్లా అనమాట. వాళ్ళు ఎక్కడ ఏ కేటగిరీలో ఉన్నా కానీ హై లెవెల్లో ఉండే మనుషులు అనమాట. మంచి కీర్తి ప్రదేశాలు ఉంటాయి, మంచి నడవడిక ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ధీరో నరత్యంత మృదు, చాలా హీరోయిక్గా ఉంటారు అనమాట. చాలా ఎక్స్ట్రీగా మృదుహు స్వభావ, జెంటిల్ నేచర్తో కలిగి ఉంటారు. అట్లా అని హై పొజిషన్లో ఉన్నా కానీ చాలా జెంటిల్గా ఉంటారు అనమాట వాళ్ళు. స్యాదుత్తర పాల్గొనిగా ప్రసూతి, ఆ పాల్గొని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ స్వభావాలు ఉంటాయండి. సో ఇక్కడ మెయిన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. వాళ్ళకి ఏమన్నా ఆ నక్షత్రం వాళ్ళకి ఒక సీక్రెట్, వాళ్ళు అలా ఎదగాలి అనేది అనుకోండి. వాళ్ళు ఎప్పుడు దాతాదయాలు స్వజానుహయం, స్వజాను అంటే బంధువులు కూడా వస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి బంధువులతో బాగా సర్కిల్ మెయింటైన్ చేయగలగాలండి. వాళ్ళకి అకేషన్ ఉన్నా లేకపోయినా వీళ్ళని వాళ్ళు కలవటం, వాళ్ళని వీళ్ళు కలవటం, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళని చాలా కేర్ఫుల్గా తీసుకుంటే చాలా ఎదుగుతారు వీళ్ళు. వీళ్ళకి రెమెడీ కూడా అదే బిగ్గెస్ట్ రెమెడీ. అది వచ్చేప్పటికి జాతకాభరణ అని చెప్పేసి, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ 1800 to 2000 years ఓల్డ్ స్క్రిప్చర్ అండి. చాలా మేజర్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది కూడా. సెకండ్ శ్లోకం నేనే చదువుతాను సార్. జితశత్రు సుఖీ భోగే నిత్యశ్చ ప్రమాదప్రియ కళాభిజ్ఞ సత్యరతస్సు విద్వా నరమరక్ష్యజ్ఞ నరమరక్షజ. సో ఇందులో వాళ్ళు శత్రువుల మీద జయించేస్తారు, సుఖంగా ఉంటారు, భోగత్వంతో ఉంటారు. ఓకే, నిత్యశ ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడని కాదు, వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ లైక్ దట్. వాళ్ళు పుట్టిందే అందుకు అలా ఉంటారు అనమాట. శత్రుల మీద విజయాన్ని, భోగంగా, సుఖంగా ఎప్పుడూ ఉంటారు. ప్రమదా ప్రియ అనేది వెరీ ఇంపార్టెంట్ మాట అండి. వీళ్ళంటే లేడీస్ బాగా ఇంట్రెస్ట్ లైక్ పడతారనమాట. ఎందుకంటే ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు, జెంటిల్గా ఉంటారు. అలా ఉంటే ఎవరైనా న్యాచురల్గా లేడీస్ అట్రాక్ట్ అయిపోతారు అనమాట. కళాభిజ్ఞ, చాలా కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సత్యరథ, సత్యాన్ని మాట్లాడుతూ ఉంటారు. సువిద్య అంటే మంచి మంచి జ్ఞానాన్ని, రకరకాలైన సబ్జెక్టుల మీద మంచి అవగాహన కలిగి ఉంటారు అనమాట, సువిజ్ఞ. ఓకే, రక్షజ అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉంటాయి అని చెప్పేసి మనకి యాన్షియంట్ స్క్రిప్ట్లో చెప్పేస్తుంది. సో దీన్ని బట్టి ఇందులో మనకు క్లూ కూడా ఉంది. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పోషణ రక్షించాలంటే వీళ్ళు పుట్టిన మెయిన్ ఉద్దేశం వేరే వాళ్ళకి పోషణ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు ఉంటే ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి మంచి నక్షత్రం అండి. అదే ఇంత పాజిటివ్ నక్షత్రం. మీరు వాళ్ళని చేసుకోవటం కాదు, ఆ నక్షత్రంలో చేసుకునే కానీ వాళ్ళు అలానే ఉంటారు. అందుకని మ్యారేజెస్కి ఇది సూపర్ నక్షత్రం. మ్యారేజ్ మనకి గృహస్థాశ్రమానికి ఇంపార్టెంట్ అనుకున్నాం. మనం ముహూర్తం పెట్టిన 19th తర్వాత కదా మనం స్టార్ట్ చేసాం. అవునవును, ఆ రోజు స్టార్ట్ చేసాం. ఓకే. అందుకని ఆ రోజు మీరు డిస్కషన్ చేస్తుంటే, మీరు సుమన్ గారు ఆ డిస్కషన్లో మీరు 15th అన్నారు, నేను ఇమీడియట్గా 19th ఈ స్టార్ ఉందని చెప్పాను మీకు. సో ఈ స్టార్లో ఉన్నట్టు వాళ్ళని పెళ్లి చేసుకోవటం కాదండి, ఈ స్టార్లో పెళ్లి చేసుకున్నా కానీ, ముహూర్తం పెట్టుకున్నా కానీ ఇలానే ఉంటారు. ఒకళ్ళని కేర్ఫుల్గా తీసుకుంటూ చాలా మంచి నక్షత్రం అండి ఇది. వెరీ గుడ్. సో ఇందులో వచ్చేటప్పటికి ఈ స్టార్కి 4 ఫ్లేవర్స్ ఉంటాయండి. మనం పాదం 1, 2, 3, 4 అని చెప్పేసి ఫస్ట్ లాస్ట్ పాదం జూపిటర్తో ప్రభావంతో ఎక్కువ ఉంటారు. 2, 3 వచ్చేటప్పటికి శని ప్రభావంతో ఉంటారు అనమాట. శని ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి, జూపిటర్ ఉండటం పాజిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూసి ఎలా ఉంటుందంటే, రూల్స్ బై జూపిటర్ ఫస్ట్ పాదం, వాళ్ళు ఏమి ఇంట్రెస్టెడ్ వర్క్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, వాళ్ళ బాడీ హాట్గా ఉంటుంది, చాలా మంచి బిహేవ్తో ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచి విద్వాంసులు. తర్వాత వాళ్ళకి కాళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ, ఎక్కడైనా కానీ ఫిష్ సంబంధించిన సింబల్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది, లైక్ బై లేడీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత మంచి పౌరుషంగా ఉంటారు, ధనవంతులు కూడాను. అది ఫస్ట్ పాదం వల్ల. సెకండ్ పాదం వచ్చేటప్పటికి శని ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ధనానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, మంచి మంచి పనులు చేయరనమాట, నెగిటివ్ షేడ్స్ ఆఫ్ ఉంటాయి అనమాట, అన్లక్కీగా ఉంటారు. తర్వాత మంచి క్యారెక్టర్ అనేది ఉండదు, కొంచెం లూజ్గా ఉంటారు, వేరే వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు, వేరే వాళ్ళ మనీని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు పోషించాలి, అదైతే ఆగదు.
మంచి మార్గంలో రావట్లా, ఏదో ఒక మార్గంలో తీసుకొచ్చి అది చేయాలి కనుక ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఎప్పుడు మంచినేం కాదు, కొన్నిసార్లు నెగిటివ్ వేలో కూడా తీసుకొని రావస్తుంటుంది. థర్డ్ పాదం వచ్చేటప్పుడు అది మళ్ళీ శని ప్రభావం ఉండటం వల్ల కొంచెం గర్వంగా ఉంటారు, షార్ట్ టెంపరు, వేరే వాళ్ళ మీద జలసి చూపిస్తూ ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు, కొంచెం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి వెనక ముందు ఆర్డర్ చేసేద్దాము. అగ్రికల్చరల్ యాక్టివిటీసు అంటే వీళ్ళకి బాగా చేస్తారు, మంచి బిజినెస్లు చేసడానికి బాగా ఉంటుందన్నమాట. ఇది మూడో పాదం. ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి అగైన్ జూపిటర్ ఉండటం వల్ల మళ్ళీ పాజిటివ్ ట్రైట్స్ అన్ని ఎక్కువ ప్రమోట్ అవుతూ ఉంటాయి అనమాట. మంచి ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు, జోవియల్గా ఉంటారు, చాలామందికి హెల్ప్ చేస్తారు, శాస్త్రాలను ఫాలో అవుతారు, చారిటీస్ ఎక్కువ చేస్తారు, ధార్మిక డ్యూటీస్ ఎక్కువ చేస్తారు, రెస్పెక్టెడ్ బై ది కింగ్స్, వాళ్ళే కింగ్, మళ్ళీ రెస్పెక్టెడ్ బై కింగే ఉందండి. సో ఇవంతా 4 పాదాలండి. సో వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ వచ్చేటప్పటికి ఆర్ట్స్ కానివ్వండి, మ్యూజిక్, ఏది వీళ్ళు లీడర్షిప్ పొజిషన్లో ఉంటారండి. ఎక్కడున్నా కానీ మాఫియా డాన్లు కూడాను మనకి ఉత్తర పాల్గొనలో పుడుతుంటారు. వాళ్ళకు ఉండే సర్కిల్ని వాళ్ళు గురించి పోషించుకోవాలి కదండి. మనం చూసుంటాం వాళ్ళ కింద వీరప్పని ఎవరో ఉన్నారు కదండి, ఆయన్ని నమ్ముకొని కొన్ని ఫ్యామిలీలు కొన్ని ఊళ్ళు బతుకుతుంటాయి అనమాట. సో దే హ్యావ్ టు పోర్షన్ అండి. వాళ్ళు ఏది చేసినా అది మంచి చెడు అనేది కాదండి, బట్ దేర్ మెయిన్ ఆబ్జెక్టివ్ అదనమాట. తర్వాత టీచర్స్ కానివ్వండి, సెక్స్ థెరపిస్ట్ కానివ్వండి, ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, బ్యాంకర్, అడ్వైజర్, వేరియస్ ఫీల్డ్స్, మూవీస్ కానివ్వండి, స్టార్స్, ఎక్కడున్నా కానీ వాళ్ళకి మంచి ప్రొఫెషన్స్ అంటే కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఆర్టిస్ట్గా ఎక్కువ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, స్టార్స్ అవుతారు, లీడర్స్ అవుతారు, మాఫియా డాన్స్, టీచర్స్, సెక్స్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అవుతారు, బ్యాంకర్ అవుతారు, అడ్వైజర్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. బాగుంది సార్ వాళ్ళదే. వీళ్ళు ఎక్కడున్నా లీడర్షిప్ పొజిషన్లో ఉంటారు, చిన్న ఆ ఫీల్డ్లో లీడర్షిప్ పొజిషన్లో ఉంటారు. ఇంకొకరికి లైఫ్ ఇచ్చే ఉన్నారు అని అంటే ప్రొటెక్షన్లో ఉన్నారు అని అంటే చిన్న వయసులోనే సీఈఓలు అవుతారు మీలాగా. 10th గెయిన్స్ గుడ్ ఎడ్యుకేషన్, చిన్న వయసులో ఎడ్యుకేషన్ వచ్చేస్తుందండి. ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది ఈ కాంటెంపరీని బట్టేస్తే. నేను అనుకోవటం కూడా మీకు అప్రాపరియేట్గా మ్యారేజ్ అయిపోయింది అనుకుంటున్నాను. పిల్లలు అన్నారు మ్యారీడ్ సార్, బాబున్నాడు. 28 years 28 గెట్స్ అప్టైన్ ఎంప్లాయ్మెంట్, వెహికల్, పవర్, పొజిషన్ అన్ని 28 yearsకి వచ్చేస్తాయి. 37కి మంచి ప్రాస్పరిటీ, గ్రోత్ ఉంటుంది. 46 ఆన్వర్డ్స్ పర్మనెంట్లీ ఎప్పుడు గ్రోత్ మోడ్లో ఉంటారండి వాళ్ళు. వెరీ గుడ్ సార్. సో ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ పాదం మదర్కి కానీ ఫాదర్కి కానీ దోషం అంటారు, సెకండ్ థర్డ్కి దోషం ఏమి ఉండదండి. ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి పార్షల్గా స్వల్ప దోషం అని చెప్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి నక్షత్రానికి లార్డ్ వచ్చేటప్పటికి సూర్య భగవానుడు, ఆర్యమన్ అంటాం అనమాట. ఇది వచ్చేటప్పటికి జోడియాక్ సన్ మనకి సింహరాశిలో ఉంటుంది, కన్యరాశిలో కూడా ఉంటుంది అనమాట. బట్ ఎక్కువ వచ్చేటప్పటికి కన్యరాశిలో ఉంటుంది. తర్వాత డైటీ వచ్చేటప్పటికి బాగా సన్ మనం పూజించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ నేచర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ నక్షత్రం ఏది చూసినా కానీ స్థిరంగా ఉంటుంది, మ్యారేజ్ అయినా కానీ స్థిరంగా ఉండాలి, బావితో అయినా కానీ స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలనుకున్న వాటిని చేస్తారు. బాడీ వచ్చేటప్పటికి జెనిటల్స్ని రిప్రజెంట్స్తుంది. పరాశర మహర్షి ప్రకారం హృదయాన్ని చూపిస్తుంది అనమాట, హార్ట్ని. వేద నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, అది వదిలేసి మిగతా నక్షత్రాలు వాళ్ళు ఏదైనా పనులు చేసుకోవచ్చు. ఇది పురుషార్థులకు వచ్చేటప్పుడు మోక్ష స్థానం. మనం ఆల్రెడీ చెప్పుకున్న వాళ్ళు పోషణ చేయాల్సిందే వాళ్ళది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎదుటి వాళ్ళు ఎట్లాంటి కండిషన్లో కానీ వాళ్ళని తీసుకొని వాళ్ళకి కష్టాలు సుఖాలు చేయించుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పెట్టే ఒక లక్షణం వీళ్ళకి ఉంటుంది అనమాట. పోషణ అంటే అదే కదా. అవును. తర్వాత లెటర్స్ వచ్చేటప్పటికి టా, టో, ఓకే, టై, పా, పి, ఈ లెటర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి పి అండ్ టి. స్టోన్ వచ్చేటప్పటికి రూబీ, ఎందుకంటే సన్ ఉండటం వల్ల రూబీ కలర్స్. లక్కీ కలర్స్ వచ్చేటప్పుడు బ్రైట్ బ్లూ, నెంబర్స్ 12. ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఫైర్, దోషం వచ్చేటప్పటికి వాతం. వీళ్ళకి చెట్టు వచ్చేటప్పటికి మనకి రేగుపండు చెట్లు అంటారు అనమాట, జుజుబి అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో ఇవి తర్వాత ముహూర్తానికి వచ్చేటప్పటికి మనం చాలా ప్రతి దానికి ఇది వాడుతుండే, ఎక్సెప్ట్ అక్షరాభ్యాసానికి అన్నిటికీ దీన్ని వాడతారనమాట. సీమంతానికి కానివ్వండి, అన్నప్రాసనకి కానివ్వండి, ఉపనయనానికి కానివ్వండి, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది టెంపుల్స్, సోయింగ్ సీడ్స్ ఇవన్నీ వాడతారు. మ్యారేజెస్ కానివ్వండి, ఇది షోడశ కర్మలకి అన్నిటికీ వాడతారు. ఒక అక్షరాభ్యాసానికి మాత్రం దీన్ని వాడరు, ఎందుకంటే అక్షరాభ్యాసం చాలా త్వరగా విద్య నేర్చుకొని ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. ఇవి కాకుండా బోర్వెల్స్ చేయటానికండి, ఎందుకంటే ఒకసారి మనం బోర్వెల్ తెస్తే అది జనరేషన్స్ నీళ్ళు తాగుతూ ఉండాలన్నమాట. తర్వాత లేక్స్ కానివ్వండి, తర్వాత పదవి ప్రమాణ స్వీకారాలు కానివ్వండి, అగ్రికల్చరల్ యాక్టివిటీ కానివ్వండి, తర్వాత జ్యూవెల్స్ ఏదైనా చేసుకున్నా కానీ ఈ నక్షత్రంలో చేసుకుంటే ఎప్పుడు పర్మనెంట్గా చేసుకుంటాం. జ్యూవెల్స్ చేసుకోవటం కానివ్వండి, వాటిని చేయటం కానివ్వండి, మనం వేరే చోట ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలన్నా కానీ ఆ షిఫ్ట్ అయిన ప్లేస్లో స్థిరంగా ఉండాలనుకున్నప్పుడు అట్లాంటి టౌన్స్కి వాటికి షిఫ్ట్ అయినప్పుడు కూడా ఈ నక్షత్రం చూసుకొని షిఫ్ట్ అయితే చాలా మంచిది అనమాట. ఇవి కాకుండా మనకి వేరే రొటీన్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఇది మెడికల్ ట్రీట్మెంట్ అయితే రిజల్ట్స్ ఇమ్మీడియట్గా వస్తుంది ఈ నక్షత్రంలో కనుక చూసుకుంటే. మ్యూజిక్ కనుక చేస్తే సక్సెస్ చాలా క్విక్గా వస్తుంది, త్వరగా అజ్ఞానం అంతా నేర్చేసుకొని బాగా మంచి విద్వాంసులు అయిపోతారు అనమాట. ఎడ్యుకేషన్ చాలా మంచిది ఇక్కడ చేస్తే. స్టార్ట్ చేస్తే అక్షరాభ్యాసం వేరు, ఇది వేరు, రెండుకి డిఫరెన్స్ ఉందండి.
తర్వాత వచ్చేటప్పటికి ఏదైనా జపాన్ కనుక స్టార్ట్ చేస్తే సిద్ధి వెంటనే సిద్ధి ఇస్తుంది. లాంగ్ ట్రావెల్స్ చేస్తే చాలామంది ఎక్కువ ఫ్రెండ్స్ వస్తారనమాట. తర్వాత బిజినెస్ అయితే ప్రాపర్టీ చాలా ఎక్కువ గెయిన్ వస్తుంది. లాస్ ఆఫ్ ఆర్టికల్స్ గెట్స్ బ్యాక్ ది ఆర్టికల్ లేట్, కొంచెం నిదానంగా కంపల్సరీ వస్తుంది, లేట్గా వస్తుంది అనమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ విత్తనాలు నాటుకోవటం కానివ్వండి, ఏది చేసినా కానీ చాలా చాలా మంచి నక్షత్రం ఇది దానికి. సో ఇది మనం క్లుప్తంగా ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి అండి. చాలా బాగుందండి అది నక్షత్రం. ఎవరు పుట్టారో కానీ అదృష్టవంతులు, అంటే అన్నిటికీ అనుకూలంగా ఉందన్నమాట. మనం చేసిన నక్షత్రాల్లో ది బెస్ట్ ఐ థింక్ ఇదే అనుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. చాలామంది ఆస్ట్రాలజికల్ ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదంటే నేమ్ కరెక్షన్స్ కోసమనో, లేదంటే మంచి ముహూర్తం కోసమనో, లేదంటే ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఎలా అనంటే నాకు ఈ మధ్య బాగాలేదు, దానికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అసలు ఏంటి, నేను ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకొని ఆలోచించి మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ముందే కొంచెం అట్లీస్ట్ నా ఫ్యూచర్ ఫర్దర్గా అయినా సరే నాకు ఏ హోప్ లేదు అనుకునేటప్పుడు ఏదో హోప్ కోసం అయితే మీలాంటి వాళ్ళ దగ్గర వద్దాం అనుకుంటాను. ఐఏఎం చదువుకొని మీరు దీని మీద రీసెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చి, లేదు మన సనాతన ధర్మంలో ఇటువంటి విషయాలు గొప్పగా చెప్పబడ్డాయని చెప్పేసి వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ నాగరాజు గారు, నా ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. రెండోది వచ్చేటప్పటికి వాస్తు గురించి కూడా తెలిసి ఉండాలి అనమాట. ఇవి మన సైన్స్. ఇది ఒక మూఢనమ్మకంగా కానీ లేదా ఇంకో రకంగా కానీ జనాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇది మన సైన్స్ అనమాట. నేను ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది ఎంత పెద్దదా, దీన్ని ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి, ఎవరో ఒకరు చెప్పాలి ఫార్వర్డ్కి వచ్చేసి ముందుకు వచ్చాను అనమాట. రెండోది వచ్చేటప్పటికి 2 పర్పస్. ఒకటి, ఈ శాస్త్రాన్ని నేర్చుకోండి ఆథెంటికేటెడ్గా, అది నా దగ్గర ఫెసిలిటీ ఉంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైనా కన్సల్టేషన్, అది హెల్త్ గురించి కానివ్వండి, మ్యారేజ్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనే దానికి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆస్ట్రాలజీలో సోల్ జర్నీ చూసేస్తాం, పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ అయ్యే వరకు ఆ సోల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఏమేమి యోగాలు ఉండి ఇవన్నీ మనం చూసేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తాం అనమాట. దానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళకి కనెక్ట్ అయితే, అపాయింట్మెంట్ తీసుకుంటే we can give the consultation for that. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సురేష్ గారిది ఆస్ట్రాలజికల్ రెమెడీస్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అది మీ పొలిటికల్ ఫ్యూచర్ అయినా, కెరీర్ ఓరియంటెడ్ అయినా, పెళ్ళికి సంబంధించిందైనా, పిల్లల విషయంలో అయినా సరే, లేదు మీకు భవిష్యత్తు అసలు ముందు కనిపించట్లేదు, అసలు మన పరిస్థితి ఏంటి అనేటువంటి మూలాలు తెలుసుకోవాలనుకున్నా కూడా త్రూ ఆస్ట్రాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే, అథెంటిక్గా సురేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.